ఇఫ్ ఎక్స్ బి రియల్, ఎక్స్ అనేది రియల్ నెంబర్ అయితే ఆ మినిమం వాల్యూ ఆఫ్ 4x² + 4x + 9 ఈజ్. ఈక్వేషన్ ఇచ్చారు. ఎక్స్ యొక్క మినిమం వాల్యూ కనుక్కోమంటుండ్రు. ఫామ్లో వచ్చేసి ax² + bx + c = -b/2a. ఇది ఏ విధంగా ఉంది? 4x² ax², 4x bx, 9 ఇడ c. ఈ ఈక్వేషన్ సేమ్గా ఉంది. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. బి ప్లేస్లో ఏముంది? 4 -4/2. 2 ఇంటూ ఏ ప్లేస్లో ఎంత ఉంది? 4 ఉంది. 4 1 = 4, 4 1 = 4, -1/2. ద ప్రైస్ ఆఫ్ రైస్ ఈజ్ రెడ్యూస్డ్ బై 2%. రైస్ యొక్క ప్రైస్ వచ్చేసి 2% అనేది తగ్గిపోయింది. హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ రైస్ కెన్ నౌ బీ బ్రాట్ ఫ్రమ్ ద మనీ? ఉన్న డబ్బులతోటి ఎన్ని కిలోగ్రామ్స్ రైస్ని కొనగలడు? విచ్ వాస్ సఫిషియంట్ టు బై 49 kgs ఆఫ్ రైస్ ఎర్లియర్. బియ్యము ప్రైజు తగ్గకమున్నప్పుడు 49 kgలు కొన్నాడు. 2% రెడ్యూస్ అయింది కాబట్టి ప్రైస్ ఎన్ని కేజీలు కొనగలడు? 49 బై 100%లోంచి 2% తీసేద్దాం. ఎంత మిగులుతుంది? 98/100. 49 1s, 49 2s 98. 2 1s, 2 5 = 10. ఇంకొక 0 ఉంది కాబట్టి ఇంకొక 0 రాసుకున్నాం. = 50 kgs. ద లీస్ట్ నెంబర్ విచ్ మస్ట్ బి యాడెడ్ టు 6709 టు మేక్ ఇట్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ ఆర్ డివిజిబుల్ బై 9 ఈజ్. ఎంత తక్కువ నెంబర్ అనేది యాడ్ చేయమంటుండ్రు 6709కి. అదనేది 9తో డివిజిబుల్ అవ్వాలి అంటుండ్రు. షార్ట్ కట్ మెథడ్ 6 + 7 + 0 + 9 ఇలా సపరేట్గా నెంబర్స్ యాడ్ చేద్దాం. 6 + 7 13, 13 + 0 13, 13 + 9 22 అనేది 9తో డివిజిబుల్ అవ్వదు. +5 యాడ్ చేద్దాం. 5 + 2 7, 2 27. 9 అనేది 9 3 = 27. డివిజిబుల్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ 5. 3 years ago, the average age of a family of 5 members was 17 years. 3 సంవత్సరాల క్రితం 5 మెంబర్స్ యొక్క ఫ్యామిలీ యావరేజ్ వచ్చేసి 17 years. A baby having been born, the average age of the family is the same today. బేబీతో కలుపుకొని వాళ్ళ యావరేజ్ ఫ్యామిలీ వచ్చేసి సేమ్ టుడే అన్నారు. సేమ్ టుడే అంటే 17 years. ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద బేబీ ఈజ్. బేబీ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత? యాక్చువల్గా 5 మెంబర్స్ ఉంటారు. 5 + బేబీ 6, 17 × 6 -17 years. 5 మెంబర్స్ ఉన్నారు. 17 × 5 + 3 years. 3 ఇంటూ ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్. 5 17 6 = 102, 17 5 = 85, + 3 5 = 15. 85 + 15 ఎంత? 100. 102లోంచి 100 పోతే 2 years. A cube of edge 5 cm is cut into cubes each of edge of 1 cm. ఒక క్యూబ్ యొక్క ఎడ్జ్ వచ్చేసి 5 cm. క్యూబ్ ఈచ్ యొక్క ఎడ్జ్ అనేది కట్ చేశారు 1 cm వరకు. The ratio of the total surface area of one of the small cubes to that of the large cube is equal to. చిన్న క్యూబ్స్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాని పెద్ద క్యూబ్స్ యొక్క టోటల్ సర్ఫేస్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫార్ములా 6 × edges whole square = 6 × edges whole square. 6 × edges whole square. ఫస్ట్ స్మాల్ క్యూబ్ అన్నాడు కాబట్టి 1 cm రాసుకున్నాం. 1 whole square = 6 × లార్జ్ 5 cm. 6 × 5 whole square. ఇక్కడున్న 6 ఇక్కడున్న 6 క్యాన్సిల్ అయిపోద్ది. 1 = 5² 25. Thank you for watching my video. Please like, share, subscribe my channel.